హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిప్రెషన్ ఇతరులతో చెప్పుకోవడానికి ఇష్టపడని ఆరోగ్య సమస్యల్లో ఇది ఒకటి. ఇలా దీని బారిన పడిన వారు దాని నుంచి బయటపడడం అంత సులభం కాదు. ఆత్మహత్యకు దారితీసే ముఖ్య కారణాల్లో డిప్రెషన్ కూడా ఒకటి. ఇలా ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని మానసిక వైఫల్యం, ఇతర ఆరోగ్య సమస్యలకు గురిచేస్తోంది. ఇప్పుడు మనం డిప్రెషన్ను జయించడానికి మార్గాలను తెలుసుకుందాం. భావోద్వేగాలను మీలోనే దాచుకుంటూ కుమిలిపోవద్దు. భయపెట్టే సంఘటనలు కావచ్చు, ఇబ్బందులకు గురి చేసే పరిణామాలు కావచ్చు, సమస్యలేవైనా ఎలాంటివైనా సరే ఎప్పటికప్పుడు డైరీలో నోట్ చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత లభిస్తుంది, కొంత భారం తీరినట్లు అనిపిస్తుంది కూడా. వీలైతే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మీ సమస్యల గురించి వివరించండి. దీనివల్ల మనసు తేలికపడే అవకాశం ఉంటుంది. ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ధ్యానం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేసుకోండి. ఫలితంగా ఒత్తిడి నుండి విముక్తి కలుగుతుంది. మనసుకు మరింత బాధ కలిగినప్పుడు మీరు సాధించిన చిన్న చిన్న విజయాలను నెమరవేసుకోండి. మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఊహించుకోండి. అలాగే మీ చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకోవడం, మంచి మ్యూజిక్ వినడం, ఇలా మీకు నచ్చిన పనిలో నిమగ్నమైపోయి బాధ నుండి విముక్తి పొందండి. అప్పటికీ ఫలితం లేకపోతే ఓ వారం పాటు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళండి. మీరు అమితంగా ఆరాధించే, బాగా ఇష్టపడే వ్యక్తులతో వీలైనప్పుడల్లా మాట్లాడుతూనే ఉండండి. మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి, శారీరకంగా ఫిట్నెస్గా సొంతం చేసుకోవడానికి సరైన వ్యాయామం కూడా కీలకమే. ప్రతిరోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. దీనివల్ల ఫీల్ గుడ్ ఎండార్ఫిన్లు విడుదలై మనసుకు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండేలా చేస్తాయి. అందుకే వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగా, ఏరోబిక్స్, టెన్నిస్, ఇలా మీకు నచ్చిన ఏదైనా ఒక దానికి కనీసం 30 నిమిషాలు కేటాయించండి. రోజంతా ఆనందంగా గడిపేయండి. ఒత్తిడి పెరిగిపోవడం, మానసిక ప్రశాంతత కరువవడం, ఇలాంటి సమస్యలన్నిటికీ నిద్ర లేకపోవడమే ప్రధాన కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే ప్రతిరోజు కనీసం 8 గంటలైనా నిద్రపోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ నిద్ర పట్టకపోతే అంటారా? అయితే రాత్రిళ్ళు బాగా నిద్ర పట్టాలంటే సాయంత్రం 6 తర్వాత కాఫీ, టీ వంటి కెఫీన్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది. సరైన మోతాదులో నీరు తాగడము ముఖ్యమేనని మర్చిపోకండి. అలాగని శీతల పానీయాలు, సోడాలు తీసుకోకపోవడం మంచిది. వీటికి బదులుగా పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ లాంటివి అటు ఆరోగ్యానికి, ఇటు మనసుకు హాయినిచ్చే పానీయాలు. అలాగే కాఫీ, టీలను కూడా సాధ్యమైనంత మితంగా తాగడం మంచిది. మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. జంక్ ఫుడ్కు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మరింత బద్ధకానికి కారణమవుతాయి. కాబట్టి వీటిని వీలైనంత దూరం పెట్టడానికి ప్రయత్నించండి. మన పూర్వీకుల కాలంలో ఇలాంటి సమస్యలు ఏవీ ఉండేవి కావు. మారుతున్న అలవాట్లు మరియు జీవనశైలి మనకు కొత్త రకాల వ్యాధులను తెచ్చిపెడుతున్నాయి. మీ అలవాట్లు మరియు జీవనశైలిలో తగినన్ని మార్పులు చేసుకోగలిగితే ఖచ్చితంగా డిప్రెషన్ను తరిమేయవచ్చు.